హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ముందుగా తెలుగు రాజ్యం ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే పండుగ సీజన్లో మూవీస్ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటాము. అలాగే మొన్న రాజాసాబ్, నిన్న మనశంకర వరప్రసాద్, ఈరోజు భక్తమాషేలకు విజ్ఞప్తి. అసలు భక్తమాషేలకు విజ్ఞప్తి మూవీ ఎలా ఉంది, బడ్జెట్ ఎంత పెట్టారు, అంత కలెక్షన్స్ వస్తాయా రావా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ, మీకు కూడా. ఓకే సార్, భక్తమాషేలకు విజ్ఞప్తి మూవీ ఎలా ఉంది, రివ్యూ ఏంటి, స్టోరీ ఏంటి, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, కామెడీ ఎలా ఉంది? రివ్యూ అన్న తర్వాత స్టోరీ చెప్పకూడదండి. ఇది రొటీన్ స్టోరీ, అంతకుమించి ఏం లేదు. సినిమాలో కొత్తదనము కొత్త కథ కాదు ఇది. ఓకే, పాత కథని రవితేజతో తీశారంటే ఇంతకుముందు చాలామంది హీరోలు ఇలా ఇదే కథతో సినిమాలు చేసిన హీరోలు చాలామంది ఉన్నారు. శోభన్ బాబు గారు చేశారు, వెంకటేష్ గారు చేశారు. అంటే ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఆయనకిద్దరు, ఏవండి ఆవిడొచ్చింది, ఇలా అనేక సినిమాలు చూసాం మనం. నారీ నారీ, నడుమ మురారి, ఇలా అనేక సినిమాల్లో ఈ ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో అనే కాన్సెప్ట్. అలాగే మోహన్ బాబు గారు, రాఘవేంద్రరావు గారు, అల్లరి మొగుడు, ఇలా అనేక సినిమాలు చూసామంటే భర్త ఏదో టైంలో ఇంకొక అమ్మాయితో ఒక బంధంలోకి వెళ్ళటం, ఆ వెళ్ళటానికి ఏదో బలమైన రీజన్ ఉంటుంది. అది కూడా ధార్మిక కారణం అయి ఉంటుంది. అంటే తెలుగు సినిమా దర్శకులు ధర్మాన్ని మేరరు, ధర్మం మేరకే బతుకుతారు తప్ప ధర్మాన్ని మీరే ప్రయత్నం చేయరు. ఎందుకంటే వాళ్ళు ఆఫ్ స్క్రీన్ ఏమైనా చేస్తారు కానీ ఆన్ స్క్రీన్ మాత్రం ధర్మాన్ని తప్పరు. ఓకే, అందుకని ఈ భార్య ఉండగా ఇంకొక భార్య వైపు ఇంకొక అమ్మాయిని జీవితంలోకి ఆహ్వానించటం అంటే అది ఏదో బీభత్సమైనటువంటి రీజన్ ఉంటే తప్ప జరగదు అది. ఓకే, అలా జరిగిన సందర్భంగా ఇంకొక అమ్మాయితో తను పెళ్లి చేసుకోవటమో లేదు ఇంకొక అమ్మాయితో ఉండటమో జరుగుతుంది. ఆ జరిగిన సందర్భంలో మళ్ళీ ఈ పాత భార్య సీన్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేయాలి అనే దాని మీద కామెడీ వర్కౌట్ చేస్తారంటే తనకి ఇంకొక అమ్మాయితో సంబంధం ఉందనే విషయం ఈ అమ్మాయికి చెప్పడం హీరో గారు. చెబితే ఇక్కడేదో బీభత్సం జరిగిపోతుంది అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. ఓకే, సో ఈ యాంగిల్లో వీళ్ళిద్దరూ కలిసి అడపా ఈ ఒకే భర్త రెండు చోట్ల ఉండటం అనే దాని మీద ఒక కామెడీ జనరేట్ చేసి జనాల్ని ఎంటర్టైన్ చేసి చివరిలో ఇలా కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఓకే వాళ్ళకి నిజం చెప్పి కన్విన్స్ చేసి ఇద్దరితో ఉండటమో లేదు ఈ మధ్యలో ఒక హీరోయిన్ త్యాగం చేయటమో ఒక హీరోయిన్ చనిపోవటమో ఏదో చేసి ఫైనల్గా మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడంలో భాగంగా ఒక హీరోయిన్తో ముగిస్తారు కథని. అలాంటి కథే ఈ సినిమా కూడా. భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటే ట్రైలరు టీజరు చూసి చాలామంది ఏమనుకున్నారంటే ఇదేదో కొంచెం కొత్త ఏరియాలో ఓపెన్ చేస్తున్నాడు కిషోర్ తిరుమల అని అనుకున్నారు. అంటే జనరల్గా రిలేషన్షిప్లో ఉన్నటువంటి గందరగోళాలు వాటి మీద కథ నడుపుతాడేమో. అంటే జనరల్గా భార్య భర్త వాళ్ళిద్దరూ దంపతులు అనేటువంటి ట్యాగ్తో ఉంటారు కానీ ఏ యూనిట్కి ఆ యూనిట్, ఎవరి ఎక్స్పోజర్ వారిదే, ఎవరి బ్రాటప్ వారిదే, ఎవరి జ్ఞానం వారిదే. కాబట్టి వాళ్ళ జ్ఞానాల మధ్య వాళ్ళ బ్రాటప్ల మధ్య ఏదో ఘర్షణ జరిగి ఎలా జీవితాన్ని ముందుకు నడిపించాలి అనేది ఏమన్నా భర్తలకి జనరల్గా మనది పురుషాధిక్య సమాజం కాబట్టి పురుషుల వైపు నుంచే బుల్డోజింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఆ బుల్డోజింగ్ చేసేటువంటి పురుషులకి ఏదైనా జ్ఞానబోధ చేస్తాడేమో, అలా చేసుంటే ఇది కొత్త కథ అయ్యేది. కానీ కొత్త కథ ఆలోచించేంత విశాలమైనటువంటి హృదయం ఉన్నటువంటి డైరెక్టర్లు తెలుగులో తక్కువ. అందుకని కిషోర్ తిరుమల కూడా తన పరిధి తానే గీసేసుకుని ఒక పాత టెంప్లెట్ని తీసుకుని అందులోకి కొత్త హీరోని పెట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అని ఒక టైటిల్ పెట్టి ఆయనతో ఒక విచిత్రమైనటువంటి సందేశం ఇప్పించి, అంటే జనరల్గా ఎవరికైనా పెళ్ళైనటువంటి పురుషుడికి ఇమ్మీడియట్గా రోడ్డు మీద కనిపించేటువంటి ఆడపిల్లలను చూడకూడదు అనే చట్టమే ఉండదు. అంటే కనిపిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు,
చూస్తున్నటువంటి క్రమంలో అందంగా ఉన్నారు అని అనుకోవడం వేరు, అట్రాక్ట్ అవటం కూడా వేరు. ఓకే. కానీ అట్రాక్ట్ అయిన తర్వాత విచక్షణ అనేటువంటి ఒక నరం ఉంటుంది వీళ్ళ బాడీలో, ప్రతి బాడీలోనూ ఉంటుంది. ఆ విచక్షణ నరం అనేది పనిచేసి బాబు నువ్వు అటువైపు వెళ్ళకూడదు అని చెప్పాలి. వెళ్ళకూడదు అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళకేదో స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లోకి నువ్వు వెళ్ళకు. ఒకవేళ వెళితే జెన్యున్గా నీ కథ అంతా చెప్పి వెళ్ళు అనేది ఒక నరం పనిచేయకపోతే వీళ్ళు అబద్ధాలు చెప్పి ఎంటర్ అవుతారు. కాబట్టి ఇలాంటిది తప్పు, నిజం చెప్పే ఎంటరకండి, ఇలాంటి సందేశం ఇచ్చేసి ముగిస్తారు సినిమాని. ఇలాంటి కథలు రాసినప్పుడు కంక్లూజన్ అదే ఉంటుంది. అందుకని ఈ సినిమా అంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే పేరుతో కిషోర్ తిరుమల రవితేజతో తీసినటువంటి సినిమాలో కంటెంట్ పరంగా ఏమీ కొత్తదనం లేదు, కానీ డైలాగుల ద్వారా కొంత ఎంటర్టైన్మెంట్ నడిపే ప్రయత్నం అయితే చేశాడు. ఆ ప్రయత్నం కొంత వర్కౌట్ అయింది, థియేటర్లో జనాలు బాగానే రెస్పాండ్ అయ్యారు. కానీ ఈ రెస్పాన్స్ ఈ సినిమాని విజయ తీరాలకు నడిపిస్తుందా అనేది అనుమానమే. అయితే ఈ రెస్పాన్స్ సినిమాని విజయ తీరాలకు నడిపిస్తుందా అనేది అనుమానమే. అయితే కొంత వెరైటీగా ఉండటం కోసం ఒక కొత్త వాతావరణంలో కథను నడిపే ప్రయత్నం కూడా చేశాడు అతను. టెంప్లెట్ పాతదే అయినప్పటికీ, క్యారెక్టర్లన్నీ పాతవే అయినప్పటికీ కొత్త వాతావరణంలో సినిమాని నడిపాడు. అందుకోసం అంటే వైన్ బిజినెస్లో ఇద్దరు ఆడ క్యారెక్టర్లని లొకేట్ చేయటం అనేది కొంత ప్రోగ్రెసివ్గానే అనుకుంటాను నేను. కాబట్టి అలాంటి కొన్ని కొత్తదనాలు ఉన్నాయి ఈ సినిమాలో, కొత్త ఆలోచన ధోరణి ఉంది. ఓకే. కానీ అది కూడా మోస ధోరణిలోకే మళ్ళుతుంది, అది ప్రమాదం ఈ సినిమా. సో రవితేజ ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి సినిమాలు ఏవి కూడా తనకు కలిసి రావడం లేదు. పెట్టిన బడ్జెట్ వస్తుందంటారా సార్? అంటే వాళ్ళు ఆల్రెడీ బయర్స్కి ఇచ్చేసి ఉంటారు సినిమాని. ఓటీటీ నుంచి కూడా ఒక అగ్రిమెంట్ ఏదో ఉంది వాళ్ళకి. కాబట్టి ప్రొడ్యూసర్ కొంతమేరకు సేఫే, బయ్యర్స్ సేఫ్ అవుతారా లేదా అనేది చూడాలి. ఈరోజు రేపు ఎల్లుండి కలెక్షన్స్ మీద ఈ వీక్ నడిచిపోతే చాలా సినిమాకి సస్టైన్ అవుతారు. పెద్ద భారీ ధరలకి కూడా అమ్మి ఉండకపోవచ్చు. ఏది ఏమైనా రవితేజని ఒక ఫ్లాప్ల బారి నుంచి కాపాడితే చాలా, అంతకు మించి ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న లాభాలు ఏం లేవు వాళ్ళు. ఇప్పుడు మనం చూసినట్టయితే రేపు ఒక మూవీ ఉంది, ఎల్లుండి ఒక మూవీ రిలీజ్ ఉంది సార్. నవీన్ పొలిశెట్టిది కానీ శర్వానంద్ది కానీ. ఆల్రెడీ చిరంజీవి గారి సినిమా హిట్ టాకే వస్తుంది. వీటి మధ్యలో సస్టైన్ అవుతారంటారా రవితేజ? అంటే తన ప్రయత్నం తాను చేశాడు, తను కూడా ఒక పాత కథతోనే వచ్చాడు. ఈ పాత కథ ఈ సినిమాలతో ఎలా నిలబడి గెలుస్తుంది అనేది ఒక డౌట్ ఉన్నప్పటికీ కొన్ని మెరిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సినిమా నిలబడుతుందేమో చూద్దాం. ఏదేమైనా ఈ వారం అయిపోయిన తర్వాత కానీ మనకు సంక్రాంతి విజేతలు ఎవరు అనేది తెలియదు. ఆ రోజున విడిగా మాట్లాడదాం. ప్రస్తుతానికైతే రవితేజ గారి సినిమా ఒక గందరగోళపు వాతావరణంలో నడిచిన సినిమాగానే చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.